ప్రపంచ యాత్రికుడిగా తనకు తానే పేరు పెట్టుకున్న నా అన్వేషణ రచ్చ ఇప్పుడు అందరికీ తెలిసింది. అయితే ఇటు సోషల్ మీడియాలో జరుగుతున్న కాంట్రవర్సీలో తనకి నచ్చి మరీ వేళ్లు పెట్టి తన్నిచ్చుకోవడంలో నా అన్వేషణ దిట్ట అని చెప్పాలి. ఇక ఈ నేపథ్యంలోనే ఆయన ఇప్పుడు రీసెంట్ గా శివాజీ మహిళలపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆయన చాలా ఘాటుగా అనే పదం కూడా చాలా చిన్నది. ఆయన చాలా అనుచితంగా, చాలా చెండాలంగా, ఎవ్వరూ కూడా వినలేనట్టుగా అలాంటి పచ్చి బూతులు మాట్లాడుతూ ఇటు ముఖ్యంగా శివాజీని మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక ప్రవచనకర్త అయిన గరికపాటి నరసింహన్ కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చినట్టు మాట్లాడారు. ఇక ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే ఇటు భారతదేశంలోని ఎంతో హిందువులు, ముఖ్యంగా హిందూ సంఘాలకు సంబంధించి ఆయనపై పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు. ఇక ఇప్పటికే ఆయన సోషల్ మీడియా అకౌంట్లు ఏవైతే ఉన్నాయో ఆ అకౌంట్లలో కూడా లక్షల్లో ఇటు సబ్స్క్రైబర్లందరూ కూడా ఆయన ఛానల్ ని అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఆయన గతంలో మాట్లాడిన మాటలు, ఆయన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎలాంటి కంటెంట్ ను ఆయన ప్రజలందరికీ పరిచయం చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఇక అలాంటి వ్యక్తి ఇప్పుడు ఈ పర్టికులర్ అంశంపై మాట్లాడుతూ ఈ పర్టికులర్ అంశంలో ఇటు అనసూయకి సపోర్ట్ చేస్తూ ఆయన మాట్లాడడం చాలా హాస్యంగా ఉందంటే ఇటు సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక ఆయన ఫాలో అవుతున్న ఎంతో మంది కూడా ఇప్పుడు ఆయనకి వ్యతిరేకంగా, ఆయనకు నెగిటివ్ గా ఆయనకు సంబంధించి వీడియోలు చేస్తున్నారు. ముఖ్యంగా హిందువులకు సంబంధించి హిందూ దేవతలను ఆయన కించపరుచుతూ గతంలోనే మహాభారతం గురించి ఆయన ఏ విధంగా అయితే ఎపిసోడ్లు చేశారో ఆ నాలెడ్జ్ ను ఏ మాత్రం కూడా గుర్తుపెట్టుకోకుండా ఇప్పుడు సమయం దొరికింది కదా, సందు దొరికింది కదా అన్నట్టుగా ఈ మహిళలకు సంబంధించిన ఈ సెన్సిటివ్ టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ లో ఆయన వేలు పెట్టి ఇటు గరికపాటి నరసింహారావుని ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడడం, ఆయన ఎప్పుడో మాట్లాడిన వీడియోలను ఇప్పుడు వక్రీకరిస్తూ ఆ వీడియోలను ముందు పెడుతూ ఆ వీడియోలను చూపిస్తూ చాలా దరిద్రంగా, చాలా దారుణంగా, చెండాలంగా ఆయన ఇటు గరికపాటి నరసింహారావుని గాని ఇటు హిందువులను గాని ఆయన మాట్లాడిన మాటలు వింటుంటే ఎవ్వరు కూడా ఊరుకోవడం లేదు. ముఖ్యంగా హిందువులు సంబంధించి హిందూ సంఘాల వాళ్ళు ఆయనపై ఇప్పటికే పలు చోట్ల ఆయనపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇటు సోషల్ మీడియాలో డిబేట్లు పెడుతున్నారు. ఇక ఆయన ఇండియాకు వస్తే ఆయన పని అవుట్ అన్నట్టుగానే ఇటు అందరూ కూడా ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఆయన మాత్రం నేను ఇండియాకి రాను, ఇండియాకి వచ్చే ఛాన్సే లేదు అంటూ కరాఖండిగా చెప్తున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి ఇటు గరికపాటి నరసింహారావు కూడా ఇటు నా అన్వేషణపై లీగల్ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఆయన మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ నా అన్వేషణ ఏ విధంగా అయితే చాలా అనుచితంగా, చాలా దారుణంగా ఇటు ఆయనను దూషిస్తూ మాట్లాడారో ఆ మాటలు గాని, లేదంటే ఇటు మహిళల గురించి ఆయన చేసిన వీడియోలకు సంబంధించి ఆయన గతంలో చేసిన కంటెంట్ గాని ఇవన్నీ కూడా అందరం చూస్తూనే ఉన్నాము. ఇక ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఇటు గరికపాటి నరసింహారావు ఆయన పైన లీగల్ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా ఆయన మాటలను వక్రీకరిస్తూ, ముఖ్యంగా ఆయన ఏదైతే గతంలో చేసిన వీడియోలు ఉన్నాయో ఆ వీడియోలను చూపిస్తూ ఆయన మాటలపై ట్రోలింగ్స్ చేస్తూ, ఇవన్నీ అంటే తప్పుడు ప్రచారాన్ని చేస్తూ ఇటు ఆయన మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ ఏ విధంగా అయితే ఇటు సోషల్ మీడియాలో నెటిజన్లందరికీ కూడా తప్పుడు ప్రచారాన్ని చూపిస్తున్నాడంటూ ఇటు ఆయనపై లీగల్ యాక్షన్ తీసుకోవడానికి గరికపాటి నరసింహారావు గారి టీం రెడీగా ఉన్నారు. ఇక అంతేకాకుండా ఇప్పటికే ఇటు నా అన్వేషణపై ఎంతో మంది సామాన్యులు కూడా ఆయనపై చాలా వరకు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలాంటి ఒక వ్యక్తిక ఇంతమంది లక్షల్లో, ఇంకా చెప్పాలంటే కోట్లల్లో సబ్స్క్రైబర్లు, కోట్లల్లో వ్యూస్, ఇంతగానం ఇలాంటి ఒక చండాలమైన, నీచమైన బుద్ధి ఉన్న ఇలాంటి వాడిక సపోర్ట్ చేస్తున్నది, ఇలాంటి వాడిన వెనకేసుకొస్తున్నది అంటే ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియాలో ఆయన ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఇక మరి రాబోయే రోజుల్లో ఈ రచ్చ ఇంకెంత భారీగా ఉండబోతుందో వేచి చూడాలి. ఇక మరి నా అన్వేషణ ఇప్పటికైనా ఆయన మాట్లాడిన మాటలను వెనకకి తీసుకోకపోయినా ఎవ్వరి దృష్టిలో ఆయనపై ఉన్న ఒపీనియన్ మారదు. కానీ ముఖ్యంగా హిందువులకు సంబంధించి ఇప్పటికైనా ఆయన క్షమాపణ చెప్తాడా? ఇప్పటికీ కూడా తాను చెప్పింది కరెక్టే, తాను ఏదైతే మాట్లాడిందో అందులో నీ కరెక్టే ఉందా అన్నట్టు ఆయన మాట్లాడుతున్నాడు. కానీ మరి ఇప్పటికైనా ఇటు హిందువుల అంశానికి సంబంధించి ఆయన ఎలా రియాక్ట్ అవుతారు, హిందువుల విషయంలో ఆయన ఇప్పటికైనా తప్పు తెలుసుకొని మాట్లాడతారా, లేదంటే ఈ వివాదాన్ని ఈ విధంగానే కొనసాగిస్తారా లేదా అనేది వేచి చూడాలి.